యెహోవా సెలవిస్తున్నాడు. అంటే దేవుడే సరాసరి మానవులతో మాట్లాడుతున్నాడు, దేవుడే తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. రండి మన వివాదము తీర్చుకుందామని అంటే నీకు నాకు మధ్య ఉన్న, మీకు నాకు మధ్య ఉన్న గొడవను పరిష్కారం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి దేవుని ప్రజలకి మధ్య ఉన్న గొడవను పరిష్కారం చేసుకుందాము. ఎవరు అంటున్నారంటే ఇది ప్రజలంటలా సరాసరి సృష్టికర్త అయిన దేవుడే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన పిల్లల్ని చేసుకుంటే ఆయన పిల్లలు త్రోవ తప్పిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతుంటే దేవుడే దిగి వచ్చి ప్రజలతో మాట్లాడుతున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము, మీకు నాకు మధ్య అడ్డుగా ఏమున్నాయో వాటిని పరిష్కరించుకుందాము, సమాధానం పడదామంటున్నాడు. మానవులి పాపములు ఎలా ఉన్నాయంట? రక్తం వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను. రక్తం వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను. ఎరుపు రంగు దేనికి గుర్తు? ఎరుపు రంగు దేనికి గుర్తు? డేంజర్కి. ఎరుపు రంగు దేనికి గుర్తు? ట్రాన్స్ఫార్మర్ పెడతా ఉంటారు, ట్రాన్స్ఫార్మర్ మీద అస్థిపంజరం బొమ్మేసి స్కెల్టన్ బొమ్మేసి రెడ్ కలర్లో ఉండిద్ది అనమాట. దాని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండిద్ది? రెడ్ కలర్లో ఉండిద్ది. పాపానికి గుర్తు. అంటే ఎరుపు రంగు పాపానికి గుర్తు. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను. దేవుడే సరాసరి తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీకు నాకు మధ్య ఉన్న వివాదం తీర్చుకుందాము, రండి సమాధాన పడదాం, రండి. మీ పాపములు ఎలా ఉన్నాయంటే రక్తం వలె ఎర్రగా ఉన్నాయి. మీ దోషములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి, మీ నడక రక్తం వలె ఎర్రగా ఉన్నది, మీ క్రియలు రక్తం వలె ఎర్రగా ఉంది. అయినను నేను క్షమించుటకు సిద్ధ మనసు గలవాడిని గనక మన వివాదం తీర్చుకుందాం రండి అని అంటూ, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనా సరే హిమం వల్లే తెల్లవగును, గొర్రెబొచ్చు వలె తెల్లవగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక.